హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024-2025లో డిఫరెంట్ షిఫ్ట్లో మనకి వచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం చాప్టర్ వైజ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా వీటిని మనం చాప్టర్ వైజ్గా సపరేట్ చేసి ఈ రోజు నుంచి మనకి అప్కమింగ్ డేస్లో వచ్చేటటువంటి మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి చాప్టర్ వైజ్గా, అదేవిధంగా ఒక చాప్టర్లో ఎక్కువ ప్రశ్నలు ఉన్నప్పుడు పార్ట్స్ వైజ్గా మనం ఆన్లైన్లో మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు క్లాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? అదేవిధంగా మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్. దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ డైలీ క్విజ్ నడుస్తూ ఉంది. క్విజ్ అంటే మనకి క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఆ కాన్సెప్చువల్ ఫిజిక్స్ని మీరు టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి మన ఛానల్లో టెట్ కోర్సెస్, అదేవిధంగా డిఎస్సి ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెట్ లైవ్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. డైలీ మనకి ఈవినింగ్ ఫిజిక్స్ లైవ్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి అనమాట, ఓకేనా? సరే, బాగానే ఉందిగా. కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం యాంత్రిక శాస్త్రం పార్ట్ 1 అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం పార్ట్ 1గా తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఏ క్వశ్చన్స్ కవర్ కావచ్చు సార్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ అని మనం మాట్లాడుకున్నట్లయితే కొలతలు, చలనం, కాలం, బలము మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ, పని, శక్తి, సామర్థ్యం, ఈ చాప్టర్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం యాంత్రిక శాస్త్రం కిందకి తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ ఫిజిక్స్లో ఆ కామన్ హెడ్డింగ్ని మనం ఇక్కడ తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక డిస్కస్ చేద్దాం. ఏదైనా మీకు సందేహాలు కనుక ఉన్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్లో తెలుగులో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం పేపర్ కటింగ్ అంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి వాటిని డైరెక్ట్గా కట్ చేసి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. చూసే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియంలో అక్కడ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో అక్కడ చదవండి. నేను తెలుగు మీడియంలో చదువుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక కణం 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చలిస్తుందంట. ఆ కణం పరిభ్రమణంలో 1/4 వంతు ప్రయాణించిన దాని స్థానభ్రంశం ఎంత అంటున్నాడు. 1/4 వంతు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సర్కిల్ అని తీసుకుంది. ఇది ఒక సర్క్యులర్ పాత్. ఇది ఒకవేళ వస్తువు ఏ నుంచి బయలుదేరింది అని అనుకుంటే 1/4 వంతు అంటే ఎగ్జాక్ట్గా 90 degrees చేసినట్టే కదా, అవునా కదా? 90 degrees ఇక్కడికి ఈ విధంగా వస్తుందని అనుకుందాం. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక వస్తువు ప్రయాణించినటువంటి అసలు మార్గం యొక్క పొడవునే మనం ఏమంటామంటే దూరం అంటాం. మనం దీన్ని దూరం అనాలి, డిస్టెన్స్. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నని సాల్వ్ చేయటమే కాదు, మన ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, అదేవిధంగా ఎన్ని విధాలుగా అడిగే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఇదే క్వశ్చన్ మళ్ళీ రాదు కదా. కాకపోతే మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ ఎగ్జామ్స్ని గెస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సరే. అంటే ఇది సింపుల్గా వృత్తం యొక్క చేపం అన్నట్టే కదా, ఆర్క్ అన్నట్టే కదా. ఓకే, ద డిస్టెన్స్ ఆర్ ద లెంత్ ఆఫ్ ద పాత్ యాక్చువల్లీ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ డిస్టెన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద సర్క్యులర్ పాత్ అప్పుడు అది ఆర్క్ లెంత్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. అది ఎంతైతే ఆర్క్ కవర్ చేస్తుందో అది చేప పొడవుకు సమానం అవుతుంది. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. మరి ఇప్పుడు మన అడిగింది ఏంటి చెప్పండి? స్థానభ్రంశం అడుగుతున్నాడు. స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. కాబట్టి ఇది మనకి స్థానభ్రంశం అవుతుంది. స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు నేను మనకి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 90 degrees ఇచ్చాళ్లే కానీ మనం కామన్గా ఇది ఆర్ అని తీసుకుంటాం, ఇది ఆర్ అని తీసుకుంటాం, అవునా కదా? అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? √r² ప్లస్ r² అవుతుంది. అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అప్పుడు 2r² అవుతుంది.
ఎస్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఆర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంత వ్యాసార్థం ఉంటే అంత వ్యాసార్థం. ఇక్కడ ఎంత వ్యాసార్థం ఉంది? 7 మీటర్లు ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇక్కడ 7 ఉంచితే 7√2 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాసార్థం మనకి మీటర్లో ఇచ్చాడు కాబట్టి. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? ఎప్పుడు 90 డిగ్రీస్ లేదా 1/4 అడుగుతాడా, 3/4 అడుగుతాడా? తెలియదు కదా, అవునా కదా? 2/3 అడుగుతాడో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక కామన్ ఫార్ములాని మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది? డిస్ప్లేస్మెంట్కి. అదేవిధంగా దూరానికి కూడా రాద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడెక్కడో వచ్చిందని అనుకుందాం. సమ్ అన్నోన్ యాంగిల్ ఇలా తీసుకుందాం. నేను నార్మల్గా తీసుకుంటున్నాను, ఎంతో కొంత యాంగిల్ మనకు అనవసరం. ఇది నేను అనేది. ఇక అది ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3/4 ఇస్తాడా, లేకపోతే 1/4 ఇస్తాడా, లేకపోతే 90 డిగ్రీస్ అంటాడా, 120 డిగ్రీసా, 135 మనకి తెలియదు. అలా తీసుకుందాం మనం. తీటా యాంగిల్ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది ఇదంతా కూడా దూరం అవుతుంది, అవునా కదా? ఈ యాక్చువల్ పాత్. స్థానభ్రంశం అంటే ఏంది? ఇది కదా, ఇది స్థానభ్రంశం అవుతుంది. ఇది స్థానభ్రంశం. ఆ స్థానభ్రంశానికి ఫార్ములా ఏమవుతుందంటే ఎస్ ఇజ్ ఈక్వల్ 2r సైన్ θ/2 అవుతుంది. ఇది అన్నట్టు. దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా ఏ యాంగిల్ అయినా కానీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం మనం తీసుకున్న దానికి టాలీ అవుతుందో లేదో. ఇది 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్ ఉంచండి. ఏడా 90/2 ఏమవుతుంది? 45 డిగ్రీస్. సైన్ 45 ఎంత? 1/√2. 1/√2 అంటే ఏడా √2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా. కింద √2కి పైన √2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక √2 మిగిలిపోతుంది. √2r ఉందా లేదా? √2r వచ్చిందా లేదా? ఈ విధంగా అనమాట. అంటే ఫార్ములా కరెక్టా లేదా అనేది మీ సైడ్ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి దూరానికి అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దూరమే. దాన్ని మనం ఏమనుకుంటున్నాం? చేప పొడవు, ఆర్క్ లెంత్ అన్నట్టు. ఆర్క్ లెంత్ L ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? r θ. ఇది మనం మ్యాథమెటిక్స్లో కూడా నేర్చుకొని ఉంటారు. ఈ తీటా అనేది రేడియన్స్లో ఇస్తే ఓకే, రేడియన్స్లో. అలా కాకుండా ఒకవేళ తీటాని యాంగిల్స్లో ఇచ్చాడని, లేదా డిగ్రీస్లో ఇచ్చాడనుకోండి, అప్పుడు L ఈజ్ ఈక్వల్ π/180 డిగ్రీస్ ఇంటూ r θ అవుతుంది. అప్పుడు తీటా అనేది డిగ్రీస్లో ఉంటుంది, డిగ్రీస్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఒకవేళ 120 డిగ్రీస్ కవర్ చేసింది అనుకోండి, 120 డిగ్రీస్ కవర్ చేసిందని అనుకుందాం. ఇక్కడ 120 డిగ్రీస్ అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 120 డిగ్రీస్ అంటే 120/2. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, సైన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి డిగ్రీస్ అయినా రేడియన్స్ అయినా ప్రాబ్లం లేదు. 120/2 అంటే 60 డిగ్రీస్. సైన్ 60 ఎంత? √3/2 అవుతుంది. 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, √3r అవుతుంది, అవునా కదా? అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే L ఈజ్ ఈక్వల్ r ఇంటూ 120 అయ్యేది ఇక్కడ. ఎందుకంటే రేడియన్స్లో ఉంది ఇది. మనం ఇప్పుడు డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? π/180 ఇంటూ r, ఎంతో కొంతగా r 7 ఇస్తాడా, 2 ఇస్తాడా మనకు అనవసరం. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి మీరు, ఓకేనా? సరే, బాగానే ఉంది. ఇక్కడ తీటా వాల్యూ ఎంత? ఇప్పుడు 120 డిగ్రీస్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. 60, అవునా కదా? 60 పోతుంది కదా, 62 63 అప్పుడు ఏమవుతుంది? 2π/3 మీటర్స్ అవుతుంది. L ఈజ్ ఈక్వల్. ఇది దీన్నే మనం డిస్టెన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, చూసే ప్రయత్నం చేయాలన్నట్టు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి ఇక్కడ చూడండి ఏముందో. జనరల్గా ఇంగ్లీష్ మీడియంలో ఆడుంది కాబట్టి కారు చలనానికి వ్యతిరేక దిశలో బ్రేకులు వేసిన తర్వాత కారు 5 మీటర్లు పర్ సెకండ్ రుణ త్వరణంతో ప్రయాణించి ఆగిపోవడానికి 2 సెకండ్లు పట్టిందంట. సమయం తీసుకుంటే ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు. అంటే యాక్చువల్గా మనకి కారు ఎంతో కొంత వేగంతో వెళ్తుంది, మనకి తెలియదు ఇది, అవునా కదా? ఎంతో కొంత వేగంతో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్తుందని అనుకుందాం, రైట్? తర్వాత ఇక్కడ బ్రేక్లు వేసాడని అనుకుందాం, ఇక్కడ బ్రేక్స్ అప్లై చేసాడు. బ్రేక్స్ అప్లై చేస్తే యాక్సలరేషన్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రుణ త్వరణం కదా, -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని -5 మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఎవ్రీ సెకండ్కి ఎంత వేగం తగ్గుతుంది? -5 మీటర్ పర్ సెకండ్ తగ్గుతుంది, ఓకేనా?
ఇది మరి బ్రేక్లు వేసిన తర్వాత ఎన్ని సెకండ్ల తర్వాత ఆగింది? అది 2 సెకండ్ల తర్వాత ఇక్కడ ఆగిపోయింది, స్టాప్ అయిపోయింది. ఇక్కడ అది స్టాపింగ్ పాయింట్ అనిగా మనం తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ప్రయాణించింది అనేది మన అడుగుతా ఉన్నాడు. యాక్చువల్గా మనకి చలన సమీకరణాలు ఉన్నాయి. v ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఏటీ ఉంది, అవునా కదా? ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది. తర్వాత వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as ఉంది. కానీ వీడు ఇచ్చిన డేటాలో ఫైనల్ వెలాసిటీ లేదు, అంటే ఈ వెలాసిటీ లేదు, ఇనీషియల్గా లేదు, ఫైనల్గా 0 ఉంది. కాబట్టి ఇక్కడ మనం యూ వాల్యూ ఎంతో మనకి తెలియదు. తర్వాత టైం తెలుసు, ఏ తెలుసు, కానీ యూ తెలియదు కదా, అవునా కదా? యూ తెలియదు, అక్కడి నుంచి మళ్ళీ యూ కనుక్కోవాలి. కానీ మనకి కనుక్కోనది ఎస్ కదా, యూని కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసన్నా చేయాలి. ఇది జనరల్గా. అందుకే నేనేం చేస్తున్నా, లాజికల్గా ఎవ్రీ సెకండ్కి ఎంత తగ్గుతుంది? -5 మీటర్ పర్ సెకండ్ తగ్గుతుంది, అంటే 5 మీటర్ పర్ సెకండ్ తగ్గుతుంది. ఎన్ని సెకండ్లు? 2 సెకండ్లు. 2 సెకండ్లు అంటే ఇక్కడ ఎంత వేగంతో స్టార్ట్ అయి ఉండొచ్చు, అంటే ఎంత వేగంతో వెళ్తున్నప్పుడు వాడు బ్రేక్లు వేసి ఉంటాడు డ్రైవరు. 10 మీటర్ పర్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నప్పుడు అప్పుడు బ్రేక్లు వేసాడు. బ్రేక్లు వేసిన 2 నిమిషాలకు ఆగిపోతుంది. ఎప్పుడు? 5 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం పొందితే. ఇదే కదా సమత్వరణం అన్నట్టు. ఓకే, యూనిఫామ్ యాక్సలరేషన్. కాబట్టి నేను ఇక్కడ గెస్ చేసిన, డైరెక్ట్గా రివర్స్ ఆర్డర్లో వచ్చిన. ఇక ఇప్పుడు నాకేం తెలుసు చెప్పండి? ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ తెలుసు, తర్వాత డిస్ప్లేస్మెంట్ కావాలి నాకు, త్వరణం కూడా తెలుసు. అలాంటప్పుడు ఈక్వేషన్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక నాకు టైంతో సంబంధం లేదు కదా. లేదంటే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ ఈక్వేషన్ యూజ్ చేసినా, ఇది ఈక్వేషన్ యూజ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. వి స్క్వేర్ అప్లై చేయండి. వి స్క్వేర్ అంటే 0 స్క్వేర్, యూ అంటే 10 కదా, 10 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ రుణత్వరణం అంటున్నాడు కదా -5, డిస్ప్లేస్మెంట్ ఎస్ అని తీసుకుందాం. ఓకేనా, దూరం అని తీసుకుందాం కాసేపు. -100 -10 ఇంటూ ఎస్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 10 మీటర్స్ అవుతుంది. 10 మీటర్స్. ఓకేనా, ఇది 2 5 10 కాబట్టి ఈ విధంగా. లేదు, అంతే కదా, 10 మీటర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఎస్ నాకు తెలియదు, ఇనీషియల్గా 10 తోటి బయలుదేరింది, ఇంటూ టైము 2 సెకండ్స్ కదా, 2 అని తీసుకుంటున్నా. -1/2 ఇంటూ, ఎందుకు మైనస్ అని తీసుకున్నా? రుణత్వరణం కాబట్టి మైనస్ అని తీసుకున్నా. అంటే మనకి ఎగ్జామినేషన్లో ఈ ఈక్వేషన్ ఐడియా వచ్చినా సరిపోతుందని చెప్పడం కోసమే అనమాట ఇదంతా కూడా. ఓకేనా, 5 ఇంటూ టీ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 20 -5/2 ఇంటూ 2 2 ఎంత 4, 2 1 2 2 అప్పుడు 20 -10 ఏమవుతుంది? 10 మీటర్స్ అవుతుంది. ఓకేనా, ఇది పైకి దానికి సంబంధించి 10 మీటర్స్ అన్నట్టు. అక్కడైనా 10 వచ్చింది, ఎక్కడైనా 10 వచ్చింది. ఓకే, ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు మన ఆలోచన విధానాన్ని బట్టి. ఇక నెక్స్ట్ ఇది చూడండి, గ్రాఫికల్ అనాలిసిస్. ఇది యాక్చువల్గా మనకి చలనం కాలం అనేటటువంటి 9th క్లాస్లో మనకి గ్రాఫ్ల గురించి కొద్దిగానే ఇచ్చాడులే, కానీ అడగటం మాత్రం డెప్త్గానే అడుగుతూ ఉన్నాడు మెనీ ఎగ్జామ్స్లో. మనకి 3 రకాల గ్రాఫ్లు ఉంటాయి చలనం కాలంలో. ఒకటి డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం, అవునా కదా, అంటే ఎస్కి టీకి, దాన్నే మనం ఎస్టీ గ్రాఫ్ అని షార్ట్ ఫామ్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా వెలాసిటీ వర్సెస్ టైం, వేగం మరియు కాలానికి సంబంధించింది, దాన్ని వీటీ గ్రాఫ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా యాక్సలరేషన్ వర్సెస్ టైం, దాన్నే మనం ఏటీ గ్రాఫ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ 3 రకాల గ్రాఫ్లు ఉంటాయి. ఎప్పుడైనా గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది స్ట్రైట్ లైనా, కర్వ్డా. ఒకవేళ కర్వ్డ్ అయితే ఎలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ అయితే ఏ విధంగా ఉంటుంది. కర్వ్డ్లో కూడా అప్వర్డ్ కర్వ్ అయితే ఎలా ఉంటుంది, డౌన్వర్డ్ కర్వ్ అయితే ఎలా ఉంటుంది. తర్వాత దాని స్లోప్ ఏంటి, దాని ఏరియా ఏంటి, ఆ ఏరియాకి సంబంధించిన యూనిట్స్ ఏమైతే, దాని యొక్క స్లోప్కి సంబంధించిన యూనిట్స్ లేదా ఫిజికల్ క్వాంటిటీస్ ఏమవుతాయి, భౌతిక రాశులు ఏమవుతాయి, ఇవన్నీ మనం అనాలిసిస్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ల గురించి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడక్కడ చదివారనుకోండి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. సరే, బాగానే ఉంది. నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వీటీ గ్రాఫ్ ఇచ్చాడు, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఇక్కడ వీటీ గ్రాఫ్ ఇచ్చి ఏమడుగుతున్నాడు, ఇవ్వబడిన గ్రాఫ్లో t = 4 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది టైం యాక్సెస్ కదా, ఇది 4 సెకండ్స్. ఇక్కడ మనకి వెలాసిటీ ఏమైంది, ఎక్కడికి వచ్చి 0 కదా.
కాబట్టి 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది వెలాసిటీ. 0 మీటర్ పర్ సెకండ్ ఎక్కడ అట్ t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్ దగ్గర. కాబట్టి ఆన్సర్ ఇది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దీని స్లోపు లేదా వాలు దేన్ని తెలియజేస్తుంది? చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x కదా, దాన్నే మన స్లోప్ అని మనం వాలు అని చెప్తా ఉంటాం, వాల్ అని. ఇప్పుడు ఇది దేన్ని తెలియజేస్తుంది? యాక్సలరేషన్ అంటే త్వరణాన్ని తెలియజేస్తుంది. ఇది త్వరణానికి యూనిట్స్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. కాకపోతే ఇది నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? ఇక్కడ చూడండి యాంగిల్ ఎంత ఉంది? మోర్ దాన్ 90 degrees ఉంది. కాబట్టి ఇది నెగిటివ్ స్లోప్ అంటాం. నెగిటివ్ స్లోప్ అంటే మీనింగ్ ఏంది? రుణత్వరణం అని. రుణత్వరణం కాబట్టే 5 నుంచి వేగం తగ్గుతూ 0కి వచ్చేసింది టైం పెరుగుతున్నప్పుడు. 0 దగ్గర 5 మీటర్ పర్ సెకండ్ ఉన్నటువంటి ఈ వెలాసిటీ మరి 4 సెకండ్స్కి రీచ్ అయ్యే లోపల ఆ వాల్యూ కాస్త 0కి రీచ్ అయిపోతుంది. అంటే రుణత్వరణం అని. అంటే మనకి వేగ దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో త్వరణం పనిచేస్తుంది అని అనమాట, వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అని. అందుకే ఇది రుణత్వరణం అని, ఇది ధన వేగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంటే యాక్సలరేషన్ డైరెక్షన్ ఎలా ఉందన్నట్టు, బ్రేకులు వేసినట్టు, సింపుల్గా మనం మాట్లాడితే బ్రేకులు వేసినట్టు. ఓకేనా? సరే, అదేవిధంగా దీని ఏరియా ఏమవుతుంది చెప్పండి? దీని ఏరియా అడిగాడు అనుకోండి, వీటీ గ్రాఫ్ కదా ఇది. వీటీ గ్రాఫ్లో ఏరియా వైశాల్యం దేన్ని తెలియజేస్తుంది? డెల్టా వి ఇంటూ డెల్టా టీ. దీన్నే ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం మనం. డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఎందుకంటే వేగం ఈజ్ ఈక్వల్ స్థానభ్రంశం బై కాలం కదా. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి ఇంటూ డెల్టా రైట్ టీ కదా, దానికి డెల్టా అప్లై చేసుకుని అంతే నేను. డిస్ప్లేస్మెంట్ అంటే మార్పు అన్నట్టు. ఓకేనా? స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఈ స్థానభ్రంశం అనేది యూనిట్స్ ఏమైతే? మీటర్స్. ఇప్పుడు చెప్పండి వీటీ గ్రాఫ్లో రైట్ ఏది ఏరియా లేదా వైశాల్యం దేని ఏ ప్రమాణాన్ని సూచిస్తుంది అంటాడు? మీటర్స్ అని చెప్పాలి. అదే వీటీ గ్రాఫ్లో స్లోప్ ఏ ప్రమాణాన్ని తెలియజేస్తుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తెలియజేస్తుంది. ఏ భౌతిక రాశిని తెలియజేస్తుంది? త్వరణాన్ని తెలియజేస్తుంది. ఏరియా ఏ భౌతిక రాశిని తెలియజేస్తుంది? స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ఇది జనరల్గా బ్రీఫ్ స్టోరీ అనమాట. బ్రీఫ్ స్టోరీ, డీటెయిల్ స్టోరీ అంతా కూడా మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి జనరల్గా మనకి ఏదైతే కావాలో అది ఇచ్చిన అనమాట ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడ ఒకవేళ యాక్సలరేషన్ కూడా అడగొచ్చు మనకి. యాక్సలరేషన్ అన్నారు కదా సార్ అని. ఈ యాక్సలరేషన్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు కాన్స్టెంట్ అవుతుంది చూడండి, స్ట్రైట్ లైన్ కదా ఇది. ఈ స్లోప్ స్ట్రైట్ లైన్ కాబట్టి, స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కాన్స్టెంట్ కాబట్టి మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ బట్ నెగిటివ్ అని చెప్తూ ఉంటాం. ఈ యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు అనుకోండి, బిట్వీన్ రైట్ 0 to 4 సెకండ్స్లో, అంటే మొత్తం టైం ఎంత? 4 సెకండ్స్. వెలాసిటీ చేంజ్ ఎంత? 5 నుంచి 0కి వచ్చిందంటే తగ్గింది కదా. అప్పుడు త్వరణాన్ని ఎలా కనుక్కోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ వి మైనస్ యూ బై టీ కదా. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది? 5 ఉంది. ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. కాబట్టి 0 - 5 బై ఎంత టైంలో? 4 సెకండ్స్ గ్యాప్లో. కాబట్టి -5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇది జనరల్గా ఈ గ్రాఫ్కి సంబంధించినటువంటి రైట్ ఫ్యూ డీటెయిల్స్ అనమాట. ఇవి స్టాండర్డ్. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఇవి స్టాండర్డ్. వీటి గ్రాఫ్ వైశాల్యం దేన్ని తెలియజేస్తుంది, వాలు దేన్ని తెలియజేస్తుంది అనేది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఏముందో, చదివే ప్రయత్నం చేయండి. యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ గురించి ఇస్తున్నాడు. చర్య ప్రతిచర్య బలాలు ఒకే వస్తువుపై పనిచేస్తాయా, భిన్న వస్తువుల మీద పనిచేస్తాయా అంటే ఎప్పుడు కూడా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. లెట్ అస్ సపోజ్ న్యూటన్ 3వ గమన నియమం తెలుసు కదా మీకు. ఇది మొదటి వస్తువు, ఇది రెండో వస్తువు అని అనుకుంటే మొదటి వస్తువు రెండో వస్తువు మీద ప్రయోగించిన బలం F12. అదే సందర్భంలో సేమ్ టైంలో సెకండ్ ఆబ్జెక్టు ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద ఏది అప్లై చేసిన ఫోర్స్ F21 అయితే F12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? F21 అవుతుంది. F21 దేని మీద యాక్ట్ చేసింది? ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద. F12 దేని మీద? సెకండ్ ఆబ్జెక్ట్. F21 అనేది ఆబ్జెక్ట్ 1 మీద యాక్ట్ చేసింది. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. వేరు వస్తువుల మీద యాక్ట్ చేస్తాయి. అది కూడా అలాంగ్ ద సేమ్ లైన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
అంటే ఇప్పుడు ఇది F21 అయితే ఇది F12 అవుతుంది. సేమ్ లైన్ ఆపోజిట్. అదేవిధంగా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇది 1 ఇది 2 ఆబ్జెక్ట్ మీద. ఈ విధంగా మనం న్యూటన్స్ తాళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 2 భిన్న వస్తువుల మీద పనిచేస్తాయని మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకే దిశలో అయితే కాదు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో. విభిన్న రేఖలు కాదు, సేమ్ లైన్ అన్నట్టు. ఓకే, సరే. నెక్స్ట్ 14 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ఒక బంతి నిట్టనిలుగా పైకి విసిరివేయబడింది. అది చేరిన గరిష్ట ఎత్తు ఎంత అంటున్నాడు. గరిష్ట ఎత్తు మరి ఇక్కడ జీ వాల్యూ కూడా 9.8 తీసుకొని పర్టికులర్గా మాట్లాడుతున్నాడు కాబట్టి చూద్దాం ఒకసారి. ఇది గ్రౌండ్, ఇది ఇక్కడ నుంచి నేను 14 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒక వస్తువుని విసిరేస్తే ఇది చేరుకున్న ఎత్తుకు ఫార్ములా ఏమవుతుంది, గరిష్ట ఎత్తుకి ఈ గరిష్ట ఎత్తు వద్ద వెలాసిటీ 0 అయిపోతుంది. u²/2g అవుతుంది. u² అంటే ఆల్రెడీ తెలుసు కదా, u = 10 మీటర్ పర్ సెకండ్, అది 14 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి 14²/2 ఇంటూ 9.8 తీసుకోమన్నాడు కదా, 9.8 తీసుకున్నా. ఎందుకంటే ఆడ క్యాలిక్యులేషన్కి ఈజీ అవుద్దనే తీసుకోమంటున్నాడు. అప్పుడు చూడండి 14 ఎంత, 196 కదా, అవునా కదా. 14 ఎంత అవుతుంది, 196 అవుతుంది. 2 ఇంటూ 9 ఏమవుతుందండి, 19.6 అవుతుంది. 19.6 196లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10 మీటర్స్ అవుతుంది. హైట్ వచ్చేసి 10 మీటర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆన్సరు ఈ విధంగా వస్తుంది. మనకి జనరల్గా ఏంటంటే ఇక్కడ 14 వచ్చింది కాబట్టి 7 అనే టర్మ్స్లో వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి వాడు కావాలని అలా ఇచ్చాడు మనకి, ఏది 10/7 7/10 అని కావాలని ఇచ్చాడు. మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటి అయి ఉంటుందని మనం అనుకుంటాం ఆ ఎగ్జామినేషన్ కంగారులో అనమాట. ఓకే, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మన యొక్క అండర్స్టాండింగ్ స్కిల్స్, వే ఆఫ్ ప్రజెంటేషను, సెల్ఫ్ కంట్రోలు, తర్వాత కీన్ అబ్జర్వేషన్ ఆన్ ద క్వశ్చన్, ఇవన్నీ టెస్ట్ చేస్తూ ఉంటాడు జనరల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీటన్నిటిని మనం ప్రాక్టీస్లో డెవలప్ చేసుకోవాలి. ఏది క్వశ్చన్ రాంగ్ అని కంగారు పట్టడం కన్నా మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఏది ఆ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కానీ, మీరు ఎక్కడైనా కానీ మన ఆఫ్లైన్ రాసేటప్పుడు, ఏదైనా ఎగ్జామ్ అండ్ ఎనీవేర్. ఓకేనా, సరే. ఇక్కడ చూద్దాం. ఇక ఇంకో క్వశ్చన్ ఉందేడా, ఇంగ్లీష్లో అక్కడ ఉంది కాబట్టి చూసుకోండి. 500 గ్రామ్స్ ద్రవ్యరాశి గల ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడవేయగా అది భూమిని చేరుకున్నప్పుడు దాని గతిశక్తి ఎంత అంటున్నాడు. యాక్చువల్గా ఎంత హైట్ నుంచి, 20 మీటర్లు అంటున్నాడు. 20 మీటర్ల ఎత్తు. ఇక్కడ ఆల్రెడీ మనకి 500 గ్రాములు ఉంది, 20 మీటర్ల ఎత్తు వద్ద ఉంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మొత్తం శక్తి ఏ రూపంలో ఉంటుంది, స్థితి శక్తి రూపంలో ఉంటుంది. స్థితి శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి mgh ఫార్ములా కదా, 500 గ్రాములు అన్నాడు. గ్రాములు అన్నారు కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాన్ని అర కేజీ అన్నట్టే కదా, అర కేజీ అన్నట్టు 500 గ్రాములు. ఓకేనా, అర కేజీ అంటే 0.5 కేజీ. ఓకే, అలా తీసుకుంటారు, 0.5 కేజీ. తర్వాత జీ కదా, జీ వాల్యూ 10 అని తీసుకోమంటున్నాడు. 10, ఇది 20, ఇది 10 అంటే 5 2 ఏమవుతుంది, 100 జౌల్స్ అవుతుంది. 100 జౌల్స్ కాస్త ఎప్పుడైతే గ్రౌండ్కి రీచ్ అవుతుందో ఈ గ్రౌండ్లో మొత్తం కూడా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అవునా కదా, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, 0. 0 నుంచి రైట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కిందికి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ రైట్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అదే పైకి వెళ్తుంటే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతూ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పైకి వెళ్తున్నప్పుడు. కాబట్టి ఫైనల్గా పీక్ స్టేజ్లో అంటే గరిష్ట బిందు వద్ద దీని యొక్క గతిశక్తి శూన్యమవుతుంది, శిశక్తి ఉంటుంది. అది కిందికి వచ్చాక శిశక్తి శూన్యమవుతుంది, అది మొత్తం కూడా గతిశక్తిగా మారిపోతుంది. మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. దీన్నే శక్తినిత్యత్వ నియమం అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ శిశక్తి గతిశక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటాం, మనం మెకానికల్ ఎనర్జీ అని చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండిగా, సింపుల్గా ఇది కనుక్కుంటే ఇది కనుక్కున్నట్టే లెక్క, అంతేగాని ½ mv² కనుక్కోవాల్సిన రూల్ ఏమీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే అరే v = √2gh కదా,
ఆఫ్ ఎం ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2gh ఫార్ములా వేసి, ఎందుకంటే ఫైనల్ వెలాసిటీకి ఫార్ములా నేర్చుకుంటారు మీరు, ఏది స్వేచ్ఛాపతన వస్తువులు. ఇదంతా సబ్స్టిట్యూట్ చేసే పనేమీ లేదు, డైరెక్ట్గా ఇది సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది అనమాట. ఓకేనా? కాబట్టి 100 జౌల్స్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, కావాలని 10⁵, 10⁻⁻5 ఇచ్చాడు. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఏది వాజ్ ఫౌండ్ బై ద, యాక్చువల్గా న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని కనుగొంది ఎవరు సార్ అంటే హెన్రీ క్యావెండిష్. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ క్యావెండిష్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి కావాలని న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంక విలువను కనుగొన్నది శాస్త్రవేత్త అంటారు. చాలామందికి వెంటనే స్ట్రైక్, అరే న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటే దాంట్లోనే ఉంది కదా పేరు న్యూటన్ అని న్యూటన్ చూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇచ్చాడు అనుకోండి. అదన్న ఆన్సరు హెన్రీ క్యావెండిషే అవుతుంది. ఎట్లా అంటే మనకి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి కదా, పంచపాండవులు ఎంతమంది అంటే 5 అన్నట్టు. ఓకే, ఇది జనరల్గా మనం ఆ వేలో కూడా థింక్ చేయాలి. బాగానే ఉంది ఇంతవరకు. న్యూటన్ ఏం చేశాడు చెప్పండి? జనరల్గా న్యూటన్ గమన నియమాలతో పాటుగా ద్రవ్య వేగాన్ని నిర్వచించాడు అనమాట. ఓకేనా? మూమెంట్ అని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది న్యూటన్ అనేవాడు. ఓకే, సరే. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ఏ 10 kg ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ అంటున్నాడు. చంద్రునిపై 10 కిలోగ్రాముల వస్తువు యొక్క భారం ఎంత అంటున్నాడు. యాక్చువల్గా ఇది ఎర్త్ అని తీసుకుందాం, ఇది మూన్ అని తీసుకుందాం. అంటే జనరలైజేషన్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ వెయిట్ అనేది WE, వెయిట్కి సంబంధించి కామన్గా ఆలోచిద్దాం. వెయిట్కి యూనిట్స్ ఏందండి? న్యూటన్స్. ఇక్కడ న్యూటన్స్ అనే యూనిట్స్ రెండిట్లో ఉన్నాయి. అసలు బ్లైండ్గా ఈ 2 ఆప్షన్స్ అయితే కావు. వాడు ఎందుకు ఏమడిగాడు? భారం అడిగాడు. భారానికి ప్రమాణాలు న్యూటన్ కాబట్టి అసలు ఈ కిలోగ్రాముల్లో ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్స్ అయితే కావు, ఎలిమినేట్ చేసేయచ్చు బ్లైండ్గా. అయితే ఇదన్నా కావాలి మనం MGE అవుతుంది. ఎప్పుడైతే ఈ వస్తువు ఒకవేళ చంద్రుడి మీదకి వచ్చింది అనుకుందాం, కాసేపు చంద్రుడి మీదకి వస్తే ఏమవుతుంది? మూన్ మీద మాస్ ఏమి చేంజ్ కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి G వాల్యూ మన ఎర్త్లో ఉన్న వాల్యూ కన్నా 1/6 ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? WE అని రాసుకోవచ్చు కదా, WE/6 అని రాసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇది సింపుల్గా మనకి ఎంత మాస్ ఉంటుంది, ఇక్కడ ఎంత వెయిట్ ఉంటుంది? ఒకవేళ 10 kg. యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడైనా కనుక్కోవచ్చు, లేదా అక్కడైనా కనుక్కోవచ్చు. సరే, ఇక్కడే కనుక్కోండి. సరే, WM ఏమవుతుంది? M అంటే 10 kg. ఎంత అన్నాడు మాస్? 10 kg. ఓకే. G అంటే ఎంత? 10/6. అవునా కదా? /6 కదా. ఇక్కడ వెయిట్ ఎంత ఉంటుంది అనేది అడుగుతున్నాడు కాబట్టి రైట్, 10 10s ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100/6. 100/6 అయితే ఎంత? 16.33 న్యూటన్స్ అవుతుంది. అవునా కదా? 1696 రఫ్గా ఇది ఆన్సర్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, ఒకవేళ ఎర్త్ మీద అనుకొని 10 × 10/6 తీసుకున్నారనుకోండి, ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వెయిట్ ఎంత వస్తుంది చెప్పండి? ఎర్త్ మీద అడిగితే 10 kg × 10 100 న్యూటన్స్ వస్తుంది. 100 న్యూటన్స్ వస్తుంది. 100/6 ఇక్కడ 16.33 న్యూటన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ /6 చేయండి. వెయిట్కి సంబంధించి మాస్ కాదు, ద్రవ్యరాశి ఏమి చేంజ్ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ×6 చేయండి. లేదు ఇక్కడే విడిగా కనుక్కోమన్నాడు అనుకోండి, ఈ ఫార్ములాను వాడండి. లేదు ఇక్కడే విడిగా కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములాను వాడండి, సరిపోతుంది అంతే. ఓకేనా? అక్కడ అడిగిన దాన్ని బట్టి మన రెస్పాన్స్ అనేది ఉండాలన్నట్టు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. 2 వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది అంటున్నాడు. మనందరికీ తెలుసు కదా, 2 వస్తువుల మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా Gm1m2/r² అని. G వాల్యూ ఎంత? G వాల్యూని కనుక్కుంది ఇప్పుడే కదా మనం చూసినాం, క్యావెండిష్ అని. ఆ వాల్యూ ఎంత ఉంటుంది? 6.67 × 10⁻⁻11 Nm²/kg² అని. ఇదంతా కూడా దేంట్లో? SI అండ్ MKS ప్రమాణాల్లో అయితే ఇది. అలా కాకుండా G = 6.67 × 10⁻⁸8
డైన్ సెంటీమీటర్ స్క్వేర్ ఫర్ గ్రామ్ స్క్వేర్ వస్తుంది సిజిఎస్ ప్రమాణాల్లో. సిజిఎస్లో ఎప్పుడు మనం ఇదొక్కటే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఒక్కోసారి ఈ ప్రమాణాల్లో అడిగితే ఓకే, కాకుండా ఈ ప్రమాణాల్లో ఇస్తాడు విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం జీ విలువ అని మాత్రమే అని వదిలేసి కింద ఈ ఆప్షన్ కాకుండా ఈ ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇది రైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది సిజిఎస్ ప్రమాణాల్లో ఉంది, ఇది వచ్చేసి ఎస్ఐ ప్రమాణాల్లో ఉంది అన్నట్టు. ఓకేనా, దాన్ని కూడా చూసుకోవాలన్నట్టు. సరే, మొత్తానికైతే మనం ఈ ప్రాబ్లం దగ్గరకు వద్దాం. మధ్య దూరాన్ని ఏమంటున్నాడు, సగం చేశాడు. అంటే యాక్చువల్గా న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం ప్రకారంగా రెండు వస్తువుల మధ్య పనిచేసే బలం అదేమవుతుంది, ఆ రెండు ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని. ఇప్పుడు ఇది రెట్టింపు చేశాడు అనుకోండి 1/4 అవుతుంది. దీన్నే సగం చేశాడు అనుకోండి 4 టైమ్స్ అవుతుంది కదా, 4 రెట్లు అవుతుంది. అవునా కదా? ఇప్పుడు r కాస్త ఏమైంది, r' కాస్త r/2 అయింది. r/2 హోల్ స్క్వేర్ అంటే పైకి వెళ్తుంది 4 అవుతుంది అనమాట. కాబట్టి 4 టైమ్స్ అన్నట్టు 4 రెట్లు అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్, ఒక అల్లిక సూది పొడవుని కొలిచేటప్పుడు వైలో రైట్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఏ నిట్టింగ్ నీడిల్ అంటున్నాడు. మనకి దాన్ని బేస్ చేసుకొని మీరు చదువుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఒక అల్లిక సూది పొడవుని కొలిచేటప్పుడు ఆ స్కేల్ యొక్క ఒక చివర రీడింగ్ ఇచ్చాడు. ఒక చివర రీడింగు 3.0 సెంటీమీటర్స్ అంట. ఈ చివర ఏ అనుకుందాం కాసేపు. మరొక చివర రీడింగు ఏదో సంథింగ్ బి అనుకుందాం మనం. బి ఇక్కడ 33.1 సెంటీమీటర్స్. ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చాడు, మీటర్ ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఈ ఆప్షన్స్ కానే కావు, వీటిని ఎలిమినేట్ చేద్దాం తర్వాత సంగతి. కానీ అప్పుడు ఏమవుతుంది, ఏడేదో 0 ఉంటుంది కదా, 0 సెంటీమీటర్ ఉంటుంది. ఇక్కడ ఇంకేదో ఉంటుంది, మనకు అనవసరం. ఓన్లీ మనకి ఈ లెంతే కదా కావాల్సింది. ఈ లెంత్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేసిన అనుకోండి, ఓన్లీ ఈ లెంతే వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 33.1 సెంటీమీటర్ మైనస్ 3.0 సెంటీమీటర్స్ 1 అవుతుంది, 0 అవుతుంది, 30.1 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ రీడింగ్ 0 అనుకోండి, 0 to 33.1 అంటే ఆ డిఫరెన్సే లెంత్ అవుతుంది, పొడవు అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ లెంత్ వరకే తీసుకోవాలంటే ఈ లెంత్లో నుంచి, మొత్తం లెంత్లో నుంచి ఈ లెంత్ తీసేస్తే ఈ లెంత్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్లో నుంచి ఈ లెంత్ తీసేయాలి, అప్పుడు మనకి ఈ లెంత్ వస్తుంది. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. అంటే చివర అని చెప్పిండంటే ఏ చివర, స్కేల్ చివర కాదేడా. ఓకేనా? ఆ స్కేల్ యొక్క ఒక చివర రీడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు పట్టుకున్నప్పుడు, అలా పట్టుకున్నప్పుడు ఒక ఎండ్ వచ్చేసి 3 అని, ఇంకో ఎండ్ వచ్చేసి 33.1 అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంతే, ఏం లేదా. ఓకే, ఇక్కడికి రండి. 12 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది. ఆ వస్తువు యొక్క శక్తి 480 జౌల్ అయితే భూమి నుండి ఆ వస్తువు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు, ఎంతో కొంత హైట్ ఉంది, ఆ హైట్ మనకు కనుక్కోవాలి. ఇక్కడ మనకి శక్తి ఇచ్చాడు ఎంత, 480 జౌల్ అని. తర్వాత ఇక్కడ ఎన్ని గ్రాములు మనకి తెలుసు కదా, శక్తికి సమీకరణం ఏంది, mgh. కాబట్టి రెండింటికి ఈక్వల్ అవుతుంది. మనం హైట్ కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, హైట్ ఈజ్ ఈక్వల్ టు 480/mg అవుతుంది. కాబట్టి 480 m వాల్యూ ఎంత ఇచ్చాడు కదా, 12 kg ఆబ్జెక్ట్ అని, 12 kg. g వాల్యూ కూడా ఇచ్చాడు కదా, 10 తీసుకోమన్నాడు కదా, 0. 12 1 12, 12 4 అంటే h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 మీటర్స్ అవుతుంది. కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇక్కడ ఇవి సెంటీమీటర్లో ఉన్నాయి. 12 సెంటీమీటర్, 4 సెంటీమీటర్లు అంటే ఎర్త్ మీద నుంచి 4 సెంటీమీటర్లు అంటే అసలు పాజిబులా? అది తీసుకుంటే తీసుకోకపోతే 12 సెంటీమీటర్లు కూడా దండగే కదా, క్యాలిక్యులేట్ చేయడమే దండగ కదా. కాబట్టి 2 ఎలిమినేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే చూడండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనకి టెట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో 1, 2 ఆప్షన్స్ అసలు బ్లైండ్ ఆప్షన్స్, అవి అబ్నార్మల్ ఆప్షన్స్, అవి ఆల్మోస్ట్ ఎక్కువ క్వశ్చన్స్లో అలాగనే ఉన్నాయి. కాబట్టి మనం ఈజీగా వాటిని ఎలిమినేట్ చేస్తే గెస్ చేసేటప్పుడు అన్నా కానీ దగ్గరకు రావడానికి ప్రయత్నించాలి మనం. ఇది జనరల్గా మనం చూసుకోవాల్సింది. ఓకేనా? సరే,
ఇంతవరకు అయిపోయినాయి. మనం పార్ట్ 1, పార్ట్ 2లో భాగంగా మనం మాట్లాడుతున్నాం. ఎక్కువసేపు అయినా గంటలు గంటలు చూసే పరిస్థితుల్లో మనోళ్ళు లేరు. పేషెన్సీగా లేరు కాబట్టి ఓన్లీ కొన్ని కొన్ని క్వెషన్స్ వరకే నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నానన్నమాట. ఓకే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నచ్చితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ ఇక మనకి టెట్ ఎగ్జామ్ వరకు కూడా ఏది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. 2024, 25 క్వెషన్స్‌తో పాటుగా మనకి ఎలా ఫ్రేమ్ చేస్తాడు, తర్వాత కొన్ని షార్ట్ కట్స్